హాయ్ మనకి ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చింది, ఒక గుడ్ న్యూస్ లాగా చెప్పుకోవచ్చు. కానీ అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది కూడా ఓవర్ నైట్ చూడాలి మనం. ట్రంప్ 5 days ఇరాన్ మీద దాడులు ఏవైతే కొనసాగుతున్నాయో అవి ఆఫ్ చేశారు. అందుకే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 700 to 800 points అప్ సైడ్తో ఓపెన్ అయ్యేట్టుగా చూపిస్తుంది. బట్ ఎర్లీ మార్నింగ్కి రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. బట్ ఇరాన్ వైపు నుంచి కూడా కన్ఫర్మేషన్స్ రావాలి కదా. సో మనకి ఈరోజు మన టెలిగ్రామ్లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఇచ్చాను మీకు. మన 52,400 పిఈ ఇచ్చాను. మనకి ఆల్మోస్ట్ 1,050 నుంచి అది 1,400 రూపీస్ దాకా వెళ్ళింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన బ్యాంక్ నిఫ్టీ లేకపోతే నిఫ్టీ ట్రేడ్స్, ఫ్రీ ట్రేడ్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. రేపటికి ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూస్తే 24th మార్చ్కి నిఫ్టీ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. Trump says US and Iran have held talks on ending war in Middle East as he postpones power plant strikes. ట్రంప్ మన పవర్ ప్లాంట్ స్ట్రైక్స్ చేస్తా అన్నాడు కదా 2 days ముందు, అవన్నీ పోస్ట్పోన్ చేసాడు. 5 days ఇరాన్ మీద వారు ఆప్ చేసినట్టుగా చెప్తున్నాడు ఆయన. బట్ అంటే కన్ఫర్మేషన్స్ అనేది రావాల్సి వచ్చింది. ఓకే, సో మనం ఆప్షన్ చైన్ డేటా ప్రకారం మనం ఓఐ డేటా చూసుకున్నట్టయితే మనం నిఫ్టీ ఈరోజు 22,500 క్లోజ్ అయింది, విత్ 600 points డౌన్ సైడ్ క్లోజ్ అయింది. మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ చూసుకున్నట్టయితే మీకు 22,300 దగ్గర 54,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ అయినాయి, ఇమ్మీడియట్ సపోర్ట్స్ ఇవి. ఓకే, అది కూడా బ్రేక్ డౌన్ అవుతే నెక్స్ట్ 22,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 22,000 నెక్స్ట్ హైయెస్ట్ ఇమీడియట్ సపోర్ట్స్ మాట, అంటే 1,24,000 కాంట్రాక్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. మన రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 22,700 దగ్గర యాక్ట్ చేస్తుంది. ఇక్కడ 63,000 కాంట్రాక్ట్స్ అనేవి బిల్డ్ అయినాయి. ఓకే, సో ఆ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అయ్యి రేపు మార్నింగ్ 22,700 పైన ఉంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ 23,000, అక్కడ 1,15,000 కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అయినాయి. ఓకే రైట్, మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక పాజిటివ్ న్యూస్ కనిపిస్తుంది కాబట్టి మన హెచ్డిఎఫ్సి నిఫ్టీ కూడా పాజిటివ్గా ఓపెన్ అవుతున్నట్టుగా సూచిస్తుంది. రేపు మార్నింగ్ సిచ్యువేషన్ ఎలా ఉన్నదని నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాను. సో పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి జనరల్గా అందరూ పాజిటివ్గానే థింక్ చేస్తారు కదా మార్కెట్ గురించి. సో ఇంకేమైనా చేంజెస్ ఏమైనా లాంటివి ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో నా వ్యూస్ మీకు హెల్ప్ అవుతుంటే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సేవ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.